పేరు గొప్ప ఊరు దెబ్బ లాగా తయారైపోయింది అమెరికా పరిస్థితి. మొన్ననే ఇరాన్ అనుబంధ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ అమెరికా దళాల మీద దాడులు చేసింది. అది ఎక్కడ సిరియా పక్కన ఉన్నటువంటి జోర్డాన్లో. దాంట్లో 3 అమెరికన్ సైనికులు చనిపోయారు, సుమారు 20-25 మంది దాకా గాయపడ్డారు. దీంతో దానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటానని అమెరికా హెచ్చరించింది. జో బైడెన్ కూడా హెచ్చరిక జారీ చేశారు. దీంతో కంగారు పడినటువంటి ఇరాన్ చైనాని అడిగింది. చైనా అర్జెంటుగా రంగంలోకి దిగి అక్కడ జరిగింది ఏదో జరిగింది, దాంట్లో అసలు ఇరాన్ పాత్ర ఏం లేదు, ఇరాన్ మీదకి వెళ్తే కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చింది. ఈలోపు అమెరికా ఒక దర్యాప్తు చేసిందట. దాంట్లో అక్కడ ఉన్నటువంటి హెజ్బుల్లా, ఇరాక్లో ఉన్నటువంటి హెజ్బుల్లా టీం, కసద్ హెజ్బుల్లా టీం వాళ్ళు చేశారు ఈ దాడి అని చెప్పింది. అంటే అమెరికా అక్కడే డ్రాప్ అవ్వడం ప్రారంభించింది. అంటే చైనా మాట వింటోందో లేకపోతే చైనా చెప్పినట్టు నడుస్తుందో తెలియదు. కానీ తాజాగా జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ మీద ప్రతీకారం తెచ్చుకుంటామన్నాం కానీ ఏదో పెను యుద్ధం చేస్తామని కాదు అన్నటువంటి సవరణ చేస్తున్నారు. అంటే అమెరికా తన వాళ్ళు ప్రాణాలు పోయినా పెద్దగా ఫీల్ అయిపోయేటటువంటిది ఏం కాదన్నటువంటి తెలిసిపోతుంది.